Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Eluru. In this video session, I am going to deal embryology, physiology and ecology paper. So in this paper, I am going to discuss developmental of a frog up to the formation of primary germ layer. So which is a subtopic of developmental biology and embryology topic. So let's start our session. So how the frog is developed and how the primary germ layers are formed అనేది మనం ఈ సెషన్ లో మనం డీల్ చేస్తున్నాం ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్రీడింగ్ ఇన్ ఫ్రాగ్ అన్నమాట. సో యూజువల్లీ బ్రీడింగ్ అనేది ఈ ఫ్రాగ్స్ లో ఎప్పుడు ఏ టైం పీరియడ్ లో ఓకేనా ఏ సీజన్ లో మనకి జరుగుతుంది అంటే కనుక విచ్ ఈస్ యూజువల్లీ అకర్స్ డ్యూరింగ్ ద మాన్సూన్ పీరియడ్ అనమాట. సో దట్ టు ఏంటంటే జూలై టు సెప్టెంబర్. ఈ మంత్స్ లో మనం ఫ్రాగ్స్ లో బ్రీడింగ్ సీజన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ ఏంటంటే ఇది షాలో వాటర్ ఏరియాస్ లో ఏంటంటే ఈ బ్రీడింగ్ ప్రాసెస్ అనేది వాటిలో జరుగుతూ ఉంటుంది. సో దాని మౌత్ లో ఉన్న ఈ ఆస్మో రిసెప్టర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆస్మో యూజువల్లీ మేల్స్ కి ఓకేనా. సో మేల్స్ యొక్క మౌత్ లో ఈ ఆస్మో రిసెప్టర్స్ అనేవి ఉండడం వల్ల ఏంటి అంటే అవి ఫిమేల్ వన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక క్రాకింగ్ సౌండ్స్ అనేవి ఇస్తాయి ఓకేనా. ఒక హార్స్ లైక్ సౌండ్స్ అని అంటారు. సో పెద్ద పెద్దగా ఏంటంటే ఈ ఫిమేల్స్ వన్ ని అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే క్రాకింగ్ సౌండ్స్ అనేవి ఏంటంటే ఈ మెయిల్ వన్స్ అనేవి బై ది హెల్ప్ ఆఫ్ ఈ ఆస్మో రిసెప్టర్స్ ద్వారా ఏంటి అంటే అవి సౌండ్ చేస్తూ ఉండి ఈ ఫిమేల్ వన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మేల్ రికగ్నైజెస్ ది మెచ్యూర్ ఫిమేల్స్ బై ది స్వాలన్ అబ్డోమెన్ ఓకేనా. సో ఈ మెయిల్ వన్స్ అనేవి ఫిమేల్ వన్స్ ని ఎట్లాగా మెచ్యూర్డ్ ఫిమేల్ వన్స్ ని ఎట్లాగా రికగ్నైజ్ చేస్తాయి అంటే ఫిమేల్స్ వన్ కానీ స్వాలన్ ఒక ఉబ్బినట్టు అబ్డోమెన్ కానీ కనిపిస్తే కనుక అవి మెచ్యూర్డ్ ఫిమేల్స్ కింద ఇవి ఐడెంటిఫై చేసి వాటితో ఇవి మీటింగ్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మేల్స్ వచ్చేసరికి యూజువల్లీ ఏంటంటే ఫిమేల్స్ ని క్లాస్ప్ చేస్తూ ఉంటాయి ఓకేనా. సో క్లాస్పింగ్ అంటే ఏం లేదు. సో జస్ట్ ఏంటంటే ఆ ఫిమేల్ వన్స్ ని అట్రాక్ట్ చేసి వాటిని క్యాచ్ చేసి దాన్ని పట్టుకోవడం అనమాట ఓకేనా. సో దాన్ని పట్టుకుంటూ జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ మెయిల్ వన్స్ ఫిమేల్ వన్స్ ని చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటి అంటే ఈ ఎప్పుడైతే దాని యొక్క హ్యాండ్స్ తో ఓకేనా ద ప్యాడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా దానికి లెగ్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర. సో వాటితో ఏంటంటే ఈ ఫిమేల్స్ వన్స్ ని ఏంటంటే గట్టిగా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిమేల్ వన్స్ అనేవి ఏంటంటే ఓవ్యూల్స్ ఓకేనా. సో ఈ ఓవర్స్ అనేవి ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ స్పర్మ్స్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ దట్ ఆ పీరియడ్ లోనే ఏంటి అంటే ఈ స్పర్మ్స్ కూడా ఏంటి అంటే మెయిల్ వన్ దగ్గర నుంచి ఏంటంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి. యూజువల్లీ వీటిలో ఏంటంటే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనమాట ఓకేనా. సో ఎప్పుడైతే మెయిల్ వన్ అనేది ఇట్లాగా దాన్ని హోల్డ్ చేస్తుందో ఫిమేల్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఓవర్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ మేల్స్ వచ్చేసరికి ఏంటంటే స్పర్మ్స్ అనేవి వాటర్ లోకి రిలీజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అనేది వాటర్ లో మనకి జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది ఫోల్డింగ్ పొజిషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాంఫ్లెక్సిస్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి యాంఫ్లెక్సిస్ అంటే ఏంటంటే ఈ మెయిల్ వన్ అనేది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫిమేల్ వన్ ని హోల్డ్ చేస్తే కనుక దాన్ని మనం యాంఫ్లాక్సిస్ అని అంటూ ఉంటాము. సో ఈ యాంఫ్లాక్సిస్ పీరియడ్ లో ఏంటంటే ఈ యాంఫ్లాక్సిస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ యాంఫిబియన్ క్యారెక్టరిస్టిక్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సో యూజువల్లీ ఏంటి అంటే పేరింగ్ ఆఫ్ సెక్సెస్ అనమాట, బోత్ మేల్ అండ్ ఫిమేల్ సెక్సెస్ అనేవి పేరింగ్ అనేది జరిగితే కనుక అయిన తర్వాత ఏంటంటే దాని యొక్క ఫిమేల్ వన్ అయితే దాని యొక్క ఓవర్స్ ని వాటర్ లోకి రిలీజ్ చేయడం కానీ ఈ మెయిల్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్పర్మ్స్ అనేవి వాటర్ లోకి రిలీజ్ చేస్తే దాన్ని మనం యాంఫ్లాక్సిస్ ప్రాసెస్ అని మనం అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్పానింగ్. స్పానింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ దట్ యాంఫ్లాక్సిస్ ఎప్పుడైతే మేల్ వన్ ఫిమేల్ వన్ ని బ్యాక్ సైడ్ నుంచి హోల్డ్ చేస్తుందో ఎగ్స్ అనేవి ఏంటంటే ఆటోమేటిక్ గా ఫిమేల్ ఫ్రాగ్ నుంచి లే అవుతూ ఉంటాయి అన్నమాట. స్పర్మ్స్ ఎగ్స్ అనేవి ఏంటంటే దే ఆర్ లేడ్ ఇన్ ఏ ఇర్రెగ్యులర్ మాస్ ఇన్ ఏ వాటర్ అనమాట ఓకేనా. ఇట్లా ముద్దలాగా ఒక చోటన ఏంటంటే అవి పెడుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా. ఈ బోత్ మెయిల్ కానీ ఫీమేల్ కానీ స్పాన్స్ ఎగ్స్ అనేవి ఒక ముద్దలాగా మనకి ఒక చోట ఒక ఏరియాలో మనకి ఒక బంచ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్యామిట్స్ అనమాట. యూజువల్లీ మేల్కి వచ్చేసరికి స్పర్మ్ అని చెప్పుకుంటాము, ఫిమేల్ వన్ వచ్చేసరికి ఎగ్ అని చెప్పుకుంటాం. ఈ మెయిల్ వన్ లో చూసుకుంటే కనుక స్పర్మ్ అనమాట.
సో ఓకేనా. సో స్పర్మ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అండ్ మైక్రోస్కోపిక్. సో యూజువల్లీ 0.03 మిల్లీమీటర్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ హెడ్, మిడిల్ పీస్ అండ్ టెయిల్ పార్ట్ అనేది ఉంటుంది. సో హెడ్ రీజన్లో మనకు ఆల్రెడీ మనకి తెలుసు కదా, యాక్రోజోమ్ పార్ట్ అనేది ఉంటుంది. సో విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గోల్జీ కాంప్లెక్స్. ఓకేనా. సో గోల్జీ కాంప్లెక్స్ నుంచి ఆ ప్రోటీన్స్ అనేవి అన్ని ప్యాకప్ అయ్యి మనకి యాక్రోజోమ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో లేటర్ ఆన్ ఏంటంటే ఈ యాక్రోజోమ్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఫర్ ద పెనిట్రేషన్ ఆఫ్ ప్రోన్యూక్లియస్ ఆఫ్ ఏ స్పర్మ్. స్పర్మ్ యొక్క ప్రోన్యూక్లియస్ అనేది వెళ్ళి ఈ యొక్క ఫిమేల్ యొక్క ఎగ్ యొక్క ప్రోన్యూక్లియస్తో ఫ్యూజన్ అప్ జరగడానికి, పెనిట్రేషన్కి సో యాక్రోజోమ్ పార్ట్ అనేది స్పర్మ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ పెనిట్రేషన్. ఓకేనా. సో న్యూక్లియస్ వచ్చేసరికి విచ్ ఈస్ అండ్ కండెన్స్డ్ డిఎన్ఏ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ఇన్ కండెన్స్డ్ ఫామ్ అనమాట. ఓకేనా. టైట్గా అరేంజ్ అయి ఉంటుంది. సో మిడిల్ పీస్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ సెంట్రియోల్స్ కానీ నెక్స్ట్ మైటోకాండ్రియా ఇన్ సైటోప్లాస్మిక్ షీత్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో సెంట్రియోల్స్ ఇవన్నీ ఎందుకని అంటే ఫర్ ది హెల్ప్ఫుల్ ఫర్ మూమెంట్ అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం స్పర్మ్ అనేది మూవ్ అవ్వాలి కదా. సో సెంట్రియోల్స్ అనేవి ఏంటంటే ఫర్ ద మూమెంట్కి ఏంటంటే బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. అది కాకుండా స్ట్రక్చరల్గా మనకి స్ట్రక్చర్ ఫార్మేషన్ కూడా ఈ సెంట్రియోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో టెయిల్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ యాక్సెల్ ఫిలమెంట్ అండ్ సైటోప్లాజం అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి టెయిల్ రీజన్. సో దిస్ ఈజ్ ఎన్ స్పర్మ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్రాగ్ అనమాట. యాక్రోసోమ్ పార్ట్ ఉంటుంది, హెడ్ కంటైన్ విచ్ ఇస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ న్యూక్లియస్ అనమాట. సో మిడిల్ పీస్ కంటైనింగ్ సో మైటోకాండ్రియా అండ్ సెంట్రోసోమ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో టెయిల్ కంటైనింగ్ యాక్సియల్ ఫిలమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అండ్ మెచ్యూర్ స్పర్మ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్ అనమాట. ఓకేనా. సో ఎగ్ ఏంటంటే మనం యూజువల్లీ ఫ్రాగ్స్లో మనకి టీలోలిస్టల్ ఆర్ మీసోలిస్టల్ టైప్ ఆఫ్ యాన్ ఎగ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో టీలోలిస్టల్ అంటే ఏంటి, సో ఓన్లీ ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర, ఓకేనా, ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర ఏంటంటే లైక్ వెజిటల్ పోల్ దగ్గర ఏంటంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ యోక్ డిపోజిషన్ ఉంటే కనుక టీలోలిస్టల్ టైప్ ఆఫ్ అండ్ ఎగ్స్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకేనా. సో మీసోలిస్టల్ టైప్ ఆఫ్ అన్ ఎగ్స్ అంటే ఏంటంటే సో తక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ కంటెంట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటే కనుక దాన్ని మనం సో మీసోలిస్టల్ టైప్ ఆఫ్ అన్ ఎగ్స్ అని కూడా మనం అంటూ ఉంటాము. సో యూజువల్లీ మనకి ఏంటంటే విచ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ సో ఓవర్ ఇన్ ఏ ప్రైమరీ oocyte స్టేట్. సో యూజువల్లీ ఏంటంటే ఎగ్ అనేది మనం ఎప్పుడు ఫామ్ అనేది చూస్తాము అంటే సో యూజువల్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ప్రైమరీ oocyte స్టేట్లో ఉన్నప్పుడు మనం ఎగ్ అనేది ఏంటంటే అది మెచ్యూర్డ్ ఆర్ ఇమ్మెచ్యూర్డ్ ఫామ్ అనేది మనం చూస్తాం. సో యూజువల్లీ ఎగ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై విటలిన్ మెంబ్రెయిన్ అనేది మనకి ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అండ్ ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ అనమాట. సో యూజువల్లీ మనకి కలర్డ్ హాఫ్ వచ్చేసరికి యానిమల్ హెమిస్పియర్ అని అంటాం. యూజువల్లీ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ న్యూక్లియస్ అనమాట. సో వైట్ హాఫ్ని మనం వెజిటల్ హెమిస్పియర్ అని అంటాం. యూజువల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ యోక్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎన్ అన్ఫర్టిలైజ్డ్ రైపెన్ ఎగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ విటలిన్ మెంబ్రెయిన్. సో దిస్ ఈజ్ ఎన్ ఇన్నర్ విటలిన్ మెంబ్రెయిన్. సో దిస్ ఈజ్ ఎన్ అవుటర్ విటలిన్ మెంబ్రెయిన్. ఓకేనా. సో ఇవి యోక్ కంటెంట్ అనమాట వెజిటల్ హెమిస్పియర్లో. So this is an animal hemisphere which consists of nucleus. So it is an pigmented animal hemisphere. So coloration అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. జెల్లీ లైక్ ఆల్బూమిన్ కూడా మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ తర్వాత స్పర్మ్ అనేది ఎంటర్ అయిన తర్వాత, ఓకేనా, ఫ్యూజన్ జరిగిన తర్వాత మనకి దాన్ని మనం ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని అంటూ ఉంటాం. సో యూజువల్లీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత ఏంటి మనకి 2 పోలార్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. సో యోక్ హాఫ్ అనేది ఇట్లా ఉంటుంది. సో గ్రే క్రిసెంట్ అనేది మనకి సో ఈ డిపోజిషన్స్ వల్ల, ఓకేనా, యోక్ అండ్ సైటోప్లాజం కంటెంట్ యొక్క ఈ మైగ్రేషన్ మూవ్మెంట్ వల్ల ఏంటంటే మనకి గ్రే క్రిసెంట్ ఫార్మేషన్, ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి గ్రే క్రిసెంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్రే క్రిసెంట్ నుంచి లేటర్ ఆన్ మనకి సెల్ డిఫరెన్షియేషన్ అనేది కూడా మనకి జరుగుతుంటుంది. సో దిస్ ఈజ్ అన్ పిగ్మెంటెడ్ హాఫ్ అండ్ దిస్ ఈజ్ అన్ విటలిన్ మెంబ్రెయిన్. సో యానిమల్ పోల్ అండ్ దిస్ ఈజ్ అన్ వెజిటల్ పోల్ అనమాట. సో యూజువల్లీ ప్రోటీన్ కంటెంట్ అనేది ఎంత ఉంటుంది అంటే 60% ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ వచ్చేసరికి మనకి 40% అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఫర్టిలైజేషన్ యూజువల్లీ మన ఫ్రాగ్స్లో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. యూజువల్లీ స్పర్మ్ అనేది ఏంటంటే మనకి యానిమల్ పోల్ రీజన్లో మనకి ఎంటర్ అయ్యి మనకి సో లేటర్ ఆన్ ఫస్ట్ ఏంటంటే ఎంటర్ అవ్వాలి అంటే ఎగ్ యొక్క యానిమల్ పోల్ దగ్గరికి మనకి ఎంటర్ అవ్వాలి అంటే సో ఈ ఎగ్ చుట్టూరు ఉన్న ప్లాస్మా మెంబ్రెయిన్ కానీ వెటిలిన్ మెంబ్రెయిన్ కానీ ఫస్ట్ అది డిజాల్వ్ చేయాలి. సో అలా డిజాల్వ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఆఫ్టర్ ఇది వెళ్ళి ఎగ్తో ఫ్యూజన్ అప్ జరిగిన తర్వాత ఏంటంటే మనకి ఒక ఫర్టిలైజేషన్ కోన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది.
ఓకేనా. సో ఫర్టిలైజేషన్ కోన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ రిసీవింగ్ ద స్పర్మ్ అనమాట. ఓకేనా. సో స్పర్మ్ అనేది ఏంటంటే రిసీవ్ చేయడానికి ఫర్టిలైజేషన్ కోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్పర్మ్ యొక్క ప్రోన్యూక్లియస్ అనేది విత్ ఇన్ ద ఎగ్ యొక్క ఇండీప్కి, ఓకేనా. సో దాంట్లోకి ఎన్గల్ప్ చేసుకోవడానికి ఏంటంటే ఈ ఫెర్టిలైజేషన్ కోన్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో పెనిట్రేషన్ పాత్ అనేది సో డిజాల్వ్ అయిన తర్వాత ఏంటంటే లేయర్స్ అనేది డిజాల్వ్ అయిన తర్వాత మనకి ఇది ఈజీగా ప్రోన్యూక్లియస్ అనేది ఏంటంటే ఈజీగా ఎగ్ యొక్క ప్రోన్యూక్లియస్తో ఫ్యూజన్ అప్ అవడానికి ఒక పెనిట్రేషన్ పాత్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కోపులేషన్ పాత్ అన్న ఓకే, పెనిట్రేషన్ పాత్ అన్న కోపులేషన్ పాత్ అన్న ఒకటే. సో బై ద స్పర్మ్ హెడ్ టు ఎన్ న్యూక్లియస్ ఈస్ ఫార్మ్డ్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే స్పర్మ్ యొక్క హెడ్ అనేది ఏంటంటే చొచ్చుకుపోతూ వెళ్తుంది. ఆఫ్టర్ స్పర్మ్ అనేది ఏంటంటే సెకండరీ పోలర్ బాడీ ఎంట్రీ తర్వాత ఏంటంటే మనకి సెకండ్ పోలర్ బాడీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో ఎగ్ చేంజెస్ ఇంటూ వార్మ్ అనమాట. ఓకేనా. సో యూజువల్లీ అన్ఫర్టిలైజ్డ్ ఫామ్ని మనం ఎగ్ అని అంటాము. సో ఫర్టిలైజ్డ్ ఫామ్ని అన్ఫర్టిలైజ్డ్ ఫామ్ని ఓమ్ అంటాము. సో ఫెర్టిలైజ్డ్ ఫామ్ని మనం ఎగ్ అనేది అంటూ ఉంటాము. సో ప్రోన్యూక్లియర్ ఆఫ్ బోత్ గ్యామిట్స్ అప్రోచెస్ అండ్ హ్యావింగ్ ఏ హ్యాప్లోన్యూక్లియస్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకేనా. సో యూజువల్లీ మనకి చెప్తున్నారనమాట. సో మేల్ యొక్క ప్రోన్యూక్లియస్ ఫిమేల్ యొక్క ప్రోన్యూక్లియస్ అనేవి మనకి ఎప్పుడు హ్యాప్లోయిడ్ కండిషన్లో ఉంటాయి, మనకి ఎన్ కండిషన్లో. సో క్రోమోసోమ్ ఆఫ్ బోత్ న్యూక్లియర్ కమ్ టుగెదర్ అరేంజ్ ఆన్ ఏ స్పిండిల్ లైక్ ఫైబర్స్ అనమాట. ఓకేనా. సో ఇవి ఏంటంటే స్పిండిల్స్ మనకి ఏంటి అంటే సో వీటిని ఏంటంటే ఒక పొజిషన్లో అరేంజ్ చేయడానికి ఈక్విటోరియల్ ప్లేన్లో మనకి అరేంజ్ చేయడానికి, అదే కాకుండా సెంట్రియోల్స్ పార్ట్కి ఇవి పుషప్ చేయడానికి ఏంటంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. త్రూఅవుట్ మనకి మార్పోజెనెటిక్ మూమెంట్ అనేది త్రూఅవుట్ మనకి పాస్ ఆన్ అవ్వడానికి, సెల్స్ మొత్తం పాస్ ఆన్ అవ్వడానికి సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ అనేవి మనం విత్ ఇన్ ద సెల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఓమ్ విత్ అన్ డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ జైగోట్ అని మనం అంటూ ఉంటాము. ఓకేనా. సో 2n కండిషన్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటే కనుక దాన్ని మనం జైగోట్ అని అంటాము. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ హౌ ద స్పర్మ్ ఎంటర్స్ ఇంటూ ద ఓమ్ అనేది మనకి చెప్తున్నారు. ఓకేనా. సో స్పర్మ్ యొక్క ప్రోన్యూక్లియస్ అనేది ఇట్లా ఎంటర్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనకి పోలర్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అన్ ప్రీవిటలిన్ స్పేస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం, సెంట్రియోల్స్ అనమాట. ఓకేనా. సో జెల్లీ లైక్ స్ట్రక్చర్ అనమాట, ఆక్రోజోమ్. సో ఇవన్నీ స్ట్రక్చర్స్. సో ప్రీవిటలిన్ మెంబ్రెయిన్స్ని ఏంటంటే డిజాల్వ్ చేసి సో దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఇది ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్లాగే దీని యొక్క ప్రోన్యూక్లియస్, మేల్ యొక్క ప్రోన్యూక్లియస్, దిస్ ఈజ్ ఎన్ ఫిమేల్ ప్రోన్యూక్లియస్. సో ఫెర్టిలైజేషన్ మెంబ్రెయిన్ అనేది లేటర్ ఆన్ అది ఎంటర్ అయిన తర్వాత మనకి క్లోజ్అప్ అయిపోతుంది. ఓకేనా. సో పోలిస్పోమీ అనేది జరగకుండా ఉండడానికి ఇదంతా. ఓకేనా. సో 2 పోలర్ బాడీస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఇది ఫర్టిలైజ్డ్ ఫామ్ అని మనం చెప్పుకోవచ్చు. సో 2 ప్రోన్యూక్లియస్ అనేవి ఫ్యూషన్ అప్ అని జరిగి మనకి లేటర్ ఆన్ సో ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ కండిషన్ అని అంటూ ఉంటాం. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఫ్యూషన్ అయిన తర్వాత ఏంటంటే మనకి జైగోట్ ఫామ్ అయితే దాన్ని మనం డిప్లాయిడ్ కండిషన్ అని అంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ ఎన్ సో యూజువల్లీ ఏంటంటే ట్రాన్సెనిక్ ఎంబ్రియోస్ కూడా మనం ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ట్రాన్సెనిక్ ఎంబ్రియోస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, డెవలప్ చేయొచ్చు. సో బై యూజింగ్ దిస్ ప్రాసెస్ అనమాట. స్పర్మ్స్ కానీ ఓవర్స్ కానీ మనం ఎట్లా తీసుకొని సో రెండింటిని మనం తీసుకొని సో ఈ అన్ఫర్టిలైజ్డ్ స్పర్మ్స్ని తీసుకొని సో దాంట్లో నుంచి మనం ఏంటంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్లోకి మనం మైక్రో ఇంజెక్ట్ చేసి మనం దాన్ని ఫర్టిలైజ్ కూడా చేసి సో లేటర్ ఆన్ వేరే యొక్క ఫ్రాగ్స్లోకి మనం వాటిని ఇంజెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అప్పుడు వాటిలో మనం కన్సీవ్ సో ఈ ఓవులేషన్ అనేది మనం ఎక్కువగా వీటిలో కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. సో ఆఫ్టర్ దట్ ఏంటి ఇదంతా జరిగిన తర్వాత మనకి ఏంటి లేటర్ ఆన్ ఫ్యూజన్ జరిగింది. సో ప్రోన్యూక్లియర్ సో జైగోట్ ఫార్మేషన్ అండి. సో జైగోట్ అనేది ఏంటి మనకు ఫర్దర్గా డివైడ్ అయితేనే కదా మనకి కంప్లీట్ ఆర్గానిజం అనేది ఫామ్ అవ్వాలి. సో లేటర్ ఆన్ మనం చూసే ప్రాసెస్ ఏంటి అంటే మనం క్లీవేజ్ ప్రాసెస్ అనమాట, డివిజన్ ప్రాసెస్. సో మైటోటిక్ డివిజన్స్ ఆఫ్ ఏ జైగోట్ అప్ టు మెనీ సెల్స్ ఎంబ్రియో ఆఫ్టర్ ద 2 hours ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఓకేనా. ఆఫ్టర్ 2 hours ఆఫ్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏంటంటే జైగోట్ విచ్ ఆన్ మే అండర్గోస్ మైటోటిక్ డివిజన్. ఓకేనా. సో మైటోటిక్ డివిజన్ మీన్స్ ఈక్వల్ డివిజన్ అనమాట. ఓకేనా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డాటర్ సో పేరెంట్ క్రోమోజోమ్స్ ఎన్నైతే ఉంటాయో సో డాటర్ సెల్స్లో కూడా మనం అన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని మనం మైటోటిక్ డివిజన్ అని అంటాము.
సో యూజువల్లీ క్లీవేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే హోలోబ్లాస్టిక్ క్లీవేజ్. సో హోలో అంటే ఏంటంటే కంప్లీట్గా మనకి డివైడ్ అనేది అవుతే గనక, ఓకేనా, సో కంప్లీట్గా సెల్ అనేది డివైడ్ అయితే దాన్ని మనం హోలోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజ్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్లో ఏంటంటే, సో క్లీవేజ్ ఫర్రో అనేది ఏంటంటే మనకి విచ్ ఆన్ బి డివైడ్స్ ఈక్వల్లీ, ఓకేనా, కంప్లీట్గా మనకి డివైడ్ అయితే దాన్ని మనం హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అని అంటాం. సో ఫస్ట్ క్లీవేజ్లో మనకి ఏం జరుగుతుంది అంటే, సో ఇట్ ఈస్ అన్ మెరిడోనియల్, ఓకేనా, సో ఈ సెంట్రల్ యాక్సిస్ గుండా మనకి డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్రమ్ యానిమల్ టు వెజిటల్ పోల్. జైగోట్ అనేది డివైడ్ అయ్యి మనకి 2 బ్లాస్టోమియర్స్ అనేవి మనకి ఫస్ట్ క్లీవేజ్లో ఫామ్ అవుతాయి. సో సెకండ్ క్లీవేజ్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ అండ్ డివైడ్స్ వెర్టికల్లీ. సో ఓకేనా, సో అడ్డంగా మనకి కొంచెం వెర్టికల్ స్లాంట్ పొజిషన్లో మనకి క్లీవేజ్ అనేది జరిగి మనకి రైట్ యాంగిల్ డైరెక్షన్లో పొజిషన్లో మనకి జరిగి, సో 4 బ్లాస్టోమియర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి సెకండ్ క్లీవేజ్లో. సో థర్డ్ క్లీవేజ్లో వచ్చేసరికి ఏంటంటే ద క్లీవేజ్ ఈజ్ హారిజెంటల్ అనమాట, ఓకేనా. సో లెఫ్ట్ టు రైట్ అనేది మనకి జరిగి 8 సెల్స్ అనేవి మనకి డివైడ్ అయ్యి, సో 2 టైర్స్ కింద మనకి ఫామ్ అవుతాయి, ఓకేనా. సో 4 వచ్చేసరికి ఏంటంటే లోవర్ మైక్రోమియర్స్ ఉంటాయి, 4 వచ్చేసరికి అప్పర్ మైక్రోమియర్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో యూజువల్లీ దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ క్లీవేజ్ అనమాట, ఓకేనా. సో ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్ అని అంటాము. సో ఇది లేటర్ ఆన్ ఏంటంటే క్లీవేజ్ ప్రాసెస్ జరిగి మనకి ఫస్ట్ క్లీవేజ్లో మనకి 2 సెల్స్ అనేవి ఇట్లాగా ఫామ్ అవుతాయి. సో ఇట్లా రైట్ యాంగిల్ డైరెక్షన్లో మనకి వెర్టికల్ పొజిషన్లో ఏంటంటే మనకి సెకండ్ క్లీవేజ్ అనేది జరిగి 4 సెల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో థర్డ్ క్లీవేజ్లో మనకి ఇట్లా హారిజెంటల్ పొజిషన్లో జరిగి మనకి 4 మైక్రోమియర్స్ 4 మ్యాక్రోమియర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట 8 సెల్స్ స్టేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి 16 సెల్ స్టేజ్లో మనకి ఇట్లాగా ఫామ్ అవుతాయి. సో నేట్రాన్ ఏంటంటే 32 సెల్ స్టేజ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ క్లీవేజ్ ఇన్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ జైగోట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లాస్టులేషన్ ఫార్మేషన్. సో ఆఫ్టర్ ఇట్లాగా ఫామ్ అయిన తర్వాత ఏంటి అంటే మనకి బ్లాస్ట్లో ఒక బాల్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం 8 to 16 సెల్ స్టేజ్ని మనం బ్లాస్టోసీల్ ఫార్మేషన్ అని అంటూ ఉంటాము. సో లేటర్ ఆన్ ఎందుకు ఈ బ్లాస్టోసీల్ జరగాలి అంటే, లేటర్ ఆన్ ఈ సెల్స్ అనేవి ఫామ్ అయిన డిఫరెన్షియేట్ అయిన సెల్స్ అనేవి ఏంటి అంటే, సో ఏ సెల్ అనేది ఏ లేయర్ కింద ఫామ్ అవ్వాలి, ఓకేనా, ఎండోడమ్ కింద ఫామ్ అవ్వాలా, మీసోడమ్ కింద ఫామ్ అవ్వాలా, ఎక్టోడమ్ కింద ఫామ్ అవ్వాలా అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అసలు ఈ లేయర్స్ అనేవి ఎందుకు ఫామ్ అవ్వాలి, ఓకేనా. సో ఈ లేయర్స్ నుంచే మనకి ఏంటంటే లేటర్ ఆన్ ఆర్గన్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి టిష్యూని ఫామ్ అవుతాయి. సో ఒక్కొక్క టిష్యూ మనకి లేటర్ ఆన్ డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గన్ అనేది మనకి ఫామ్ అవుతుంటుంది. ఎదర్ మనకి స్కిన్ టిష్యూస్ ఫామ్ అవ్వాలా, నర్వ్స్ టిష్యూస్ ఫామ్ అవ్వాలా, హార్ట్ టిష్యూ ఫామ్ అవ్వాలా, లంగ్ టిష్యూ ఫామ్ అవ్వాలా అనేది మనకి ఈ సెల్స్ అనేవి లేయర్స్ అనేవి మనకి డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఈ బ్లాస్టోసీల్ అనేది ఏంటంటే దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది బై ద హెల్ప్ఫుల్ ఆఫ్ ఆల్బోమిన్ కంటెంట్ని. సో ఈ ఆల్బోమిన్ సరౌండింగ్ ఆల్బోమిన్ మెటీరియల్ని అది యూజ్ చేసుకొని ఏంటంటే ఆ బ్లాస్టోసీల్ అనేది లేటర్ ఆన్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో అక్కడ ఉన్న ఆ సరౌండింగ్లో ఉన్న ఈ ఆల్బోమిన్ కంటెంట్ని, సో నెక్స్ట్ వాటర్ని ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క ఈ బ్లాస్టోసీల్ అనేది ఏంటంటే మనకి లేటర్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బ్లాస్టోసీల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యాన్ స్పేస్ అనమాట, ఓకేనా. సో ఫార్మేషన్ ఆఫ్ హోలో స్పెరికల్ ఎంబ్రియో బ్లాస్టోసీల్ వాల్ నోన్ యాజ్ ఏ బ్లాస్టోడర్మ్ అని మనం అంటూ ఉంటాము, ఓకేనా. సో బ్లాస్టోసీల్ ఈజ్ అన్ ఎసెంట్రిక్ ఇన్ పొజిషన్. సో ఎసెంట్రిక్ పొజిషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అన్డిఫరెన్షియేటెడ్ ఆర్ అన్డెవలప్డ్ అని కూడా మనం చెప్తూ ఉంటాం, ఓకేనా. సో ఎసెంట్రిక్ అంటే ఏంటి అంటే, సో ఎసెంట్రిక్ ఫార్మ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్లేస్డ్ సెంట్రల్లీ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇట్ ఈస్ నాట్ పొజిషన్డ్ ఎట్ ద సెంటర్ అనమాట, ఓకేనా. సో ఒక పర్టికులర్ యాక్సిస్ అనేది దీనికి ఉండదు అనమాట. సో ఇట్లాగా మనకి సెంట్రల్ కాకుండా సో ఏ పొజిషన్లో అన్నా సరే బ్లాస్టోసీల్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ యాన్ బ్లాస్టోసీల్ బ్లాస్టులా ఫార్మేషన్ ఆఫ్ ఫ్రాగ్ అనమాట. సో యానిమల్ అండ్ వెజిటల్ పోల్ ఉంటుంది. సో ఇట్లా ఎంటీ స్పేస్ లైక్ హోలో లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ అనమాట. ఫస్ట్ జైగోట్, సో నెక్స్ట్ క్లీవేజ్ ప్రాసెస్ అనేది జరిగి మనకి 8 సెల్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆర్ బ్లాస్టో డర్ట్ మన ఫార్మ్ కండిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాస్టోమియర్ కండిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లేటర్ ఆన్ ఫర్దర్గా మనకి డివైడ్ అయ్యి బ్లాస్టులా అనేది మనకి ఫామ్ అవుతుంది, హోలో బాల్ లైక్ స్ట్రక్చర్ అనేది. సో క్రాస్ సెక్షన్ చూస్తే కనుక దానికి
మిడిల్ ఆఫ్ మనకి ఏంటంటే లేక బ్లాస్టోసీల్ అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఎంటీ స్పేస్ అనేది. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి గ్యాస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఇలా ఇన్వాజినేషన్ అనేది జరిగి సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అంటే ఒక్కొక్క లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఫామ్ అయ్యే ఏంటి అంటే మనకి సో ఒక్కొక్క లేయర్ నుంచి ఒక్కొక్క ఆర్గన్ అనేది మనకి లేటర్ ఆన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆర్కెంట్రాన్ అనేది మనం చూస్తూ ఉన్నారు. సో ఆర్కెంట్రాన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎన్ రుడిమెంటరీ ఎలిమెంటరీ క్యావిటీ ఆఫ్ ఎన్ ఎంబ్రియో అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గ్యాస్ట్రేషన్ స్టేజ్లో మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఆర్కెంట్రాన్ అనేది ఏంటంటే లేటర్ ఆన్ మనకి ఏంటి అంటే డైజెస్టివ్ ట్రాక్ కింద మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఆర్కెంట్రాన్ వచ్చేసరికి డైజెస్టివ్ ట్రాక్ ఫామ్ చేస్తుంది. సో ఈ బ్లాస్టోపోర్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ మనకి మౌత్ ఆర్ యానస్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ యానస్ ఫామ్ అవడమా, సో మౌత్ ఫామ్ అవడమా అనేది డ్యూట్రోస్టోమ్స్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో అట్లాగా మనకి ఫామ్ అవుతున్నది అనేది బ్లాస్టోపోర్ అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆర్కెంట్రాన్ వచ్చేసరికి డైజెస్టివ్ ట్రాక్ ని ఫామ్ చేస్తుంది. బ్లాస్టోపోర్ అనేది ఓపెనింగ్స్ ని, ఓకేనా, మౌత్ ఓపెనింగ్ ఆర్ యానస్ పార్ట్ అనేది మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫేట్ మ్యాప్ అని అంటూ ఉంటారు. సో అసలు ఏంటి ఫేట్ మ్యాప్ అంటే ఏంటంటే సో ఈ బ్లాస్టులా అనేది, ఓకేనా, సో ఈ బ్లాస్టులా అనేది ఏంటంటే ఫర్దర్ గా మనకి ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇదర్ ఎక్టోడమ్ ఫామ్, సో ఎక్టోడమ్ నుంచి ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, సో మీసోడమ్ నుంచి ఏ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్లాగా మనకి ఏ లేయర్ నుంచి ఏ టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ బ్లాస్టోపోర్ అనేది. ఓకేనా. సో పర్టికులర్ ఏరియాస్ అనమాట. ఓకేనా. పర్సెప్టివ్ ఏరియాస్ ఆఫ్ ఏ బ్లాస్టులా గివ్ రైస్ టు ఏ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఎన్ ఫ్యూచర్ ఎంబ్రియో అనమాట. ఓకేనా. సో ఈ బ్లాస్ట్లో ఉన్న ఒక పర్సెప్టివ్ అంటే ఏ ఏరియా నుంచి ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఫామ్ అవ్వాలి లేటర్ ఆన్ ఫర్దర్గా అనేది మనకి డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్ ఈజ్ ఎన్ ఇండిటర్మినెంట్. ఓకేనా. యూజువల్లీ మనం ఈ స్టేజ్లో మనం ఎగ్ అనేది ఏంటంటే ఇండిటర్మినెంట్ అనమాట. ఓకేనా. ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్, సో ఏ రీజన్ నుంచి ఏ ఏరియా నుంచి ఏ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. సో ప్లాస్టిసిటీ ఈజ్ లాస్ సూనర్. ఓకేనా. సో లేటర్ ఆన్ అనేది ఏంటంటే డిఫరెన్సియేషన్ అనేది మనకి ఏంటంటే లేటర్ ఆన్ ఏంటంటే డెవలప్ అయ్యే కొందుకు మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో సెల్స్ ఆఫ్ బ్లాస్టోపోర్ యొక్క డోర్సల్ లిప్ పార్ట్ ఏంటనేది మనం ఏంటంటే ఈ స్టేజ్లో మనం ఏంటంటే ఇండిటర్మినెంట్ అనమాట. సో మనం రికగ్నైజ్ చేయలేము. సో ఈ బ్లాస్టోపోర్ ఫర్దర్గా మనకి ఏంటంటే సో ఏ పార్ట్ అనేది ఫామ్ అవ్వాలి అనేది మనకి ఇది డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఈ స్టేజ్లో మనం ప్రిడిక్ట్ చేయలేం ఏ పార్ట్ నుంచి ఏ లేయర్ నుంచి ఏ పార్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ ఫేట్ మ్యాప్ ఆఫ్ ఏ ఫ్రాగ్ ఎంబ్రియో అనమాట. ఓకేనా. సో ఎపిడర్మిస్ ఫామ్ అవుతుందా, సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫామ్ అవుతుందా, సో నోటోకార్డ్ ఫార్మేషన్ కానీ, సో మీసోడమ్ ఫార్మేషన్, ఎక్టోడమ్ ఫార్మేషన్ అనేది మనం ఈ బ్లాస్టులా స్టేజ్లో మనం ప్రిడిక్ట్ చేయలేము. ఓకేనా. సో ఎందుకు అని అంటే సో ఇక్కడ మనకి ఇది ప్రిపరేటివ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ ఫామ్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఇక్కడ మనకి సెల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. సో నువ్వు ఈ డ్యూటీ చేయాలి. ఓకేనా. సో ఈ సెల్స్ అన్ని కలిపి ఈ టైప్ ఆఫ్ ఆర్గన్స్ని ఫామ్ చేయాలి అనేది దాని యొక్క డ్యూటీస్ అనేవి ఏంటంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో. ఓకేనా. సో లేటర్ ఆన్ మన గ్యాస్ట్రల్ స్టేజ్లో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట ఈ లేయర్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ సెల్స్ నుంచి మనం ఈ టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వచ్చు అనేది. సో ఈ స్టేజ్లో మనకి ఏంటంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ న్యూరల్ ట్యూబ్ స్టేజ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేట్ మ్యాప్ ఆఫ్ ఏ ఫ్రాగ్ ఎంబ్రియో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫేట్ మ్యాప్లో, ఓకేనా, సో ఏ ఏరియా నుంచి మనం ఏ టైప్ ఆఫ్ లేయర్స్ అనేవి సో ఏ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో పర్సెప్టివ్ ఏరియాస్లో ఏంటంటే సో పర్సెప్టివ్ ఎక్టోడమ్ యాంటీరియర్ పార్ట్లో ఏమని అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఎపిడర్మిస్ ఫార్మేషన్ కానీ నెక్స్ట్ న్యూరల్ ప్లేట్ ఫార్మేషన్ కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే నెక్స్ట్ వచ్చేసరికి పర్సెప్టివ్ నోటోకార్డ్ కూడా మనం ఫామ్ చేస్తుంది. సో పర్సెప్టివ్ మీసోడమ్ నుంచి మనం ఏం ఫామ్ అవుతుంది అంటే సొమాటిక్ మీసోడమ్ కానీ లేటరల్ ప్లేట్ మీసోడమ్ కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్సెప్టివ్ ఎండోడమ్ పోస్టీరియర్ నుంచి ఏంటి అంటే మనకి ప్రీకార్డల్ ఎండోడమ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్. సో బ్లాస్టులేషన్ ఫార్మేషన్ తర్వాత
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లాస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో గ్లాస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఏంటి అంటే సో వేరియస్ పర్సెప్టివ్ ఏరియాస్ ఆఫ్ సింగిల్ లేయర్ బ్లాస్ట్ల ఫార్మేషన్లో ఏంటి అంటే సో ఈ ఏరియాస్ అనేవి ఏంటంటే లేటర్ ఆన్ మనకి మూమెంట్ అనేది జరిగి మనకి గ్యాస్ట్రా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో గ్యాస్ట్రేషన్ ఫార్మేషన్లో ఏంటంటే మనకి ఈ మార్ఫోజెనెటిక్ మూమెంట్స్ అనేవి త్రూఅవుట్ ద సెల్స్ అనేవి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో గ్యాస్ట్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఫర్దర్ సెల్ డివిజన్ అనేది మనకి జరగదు. సో ఈ స్టేజ్లో ఓన్లీ ఏంటంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి స్పెసిఫిక్ పొజిషన్లో దాని యొక్క పొజిషన్స్లో మనకి ఏంటంటే అరేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నువ్వు ఈ ఏరియాలో ఉండాలి. ఓకేనా. సో నువ్వు ఈ టైప్ ఆఫ్ ఆర్గన్స్ని ఫామ్ చేయాలి. సో ఈ మిసోడమ్ వచ్చేసరికి నువ్వు ఈ టైప్ ఆఫ్ ఆర్గన్స్ని ఫామ్ చేయాలని దాని యొక్క వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ ఓవరాల్ వ్యూ ఆఫ్ గ్యాస్ట్రేషన్ అనమాట. సో యానిమల్ పోల్, వెజిటల్ పోల్, సో ఇట్లాగా మనకి మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో లేటర్ ఆన్ ఏంటి అంటే ఇట్లాగా మనకి దిస్ ఈజ్ ఎన్ డోర్సల్ లిప్ ఆఫ్ బ్లాస్టోపోర్ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఎన్ వెంట్రల్ లిప్. సో ఇట్లాగా మనకి మైగ్రేషన్ అనేది జరుగుతుంది. సో త్రూఅవుట్ డెవలప్ అయ్యే కొందుకు ఏంటి అంటే మనకి యోక్ కంటెంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎన్ యోక్ ప్లగ్ అని అంటూ ఉంటారు. సో లేటర్ ఆన్ మనకి ఎట్లాగా సెల్స్ అనేవి డిఫరెన్షియేషన్ అనేది జరిగి సో దిస్ ఈజ్ ఎన్ డోర్సల్ లిప్ ఆఫ్ బ్లాస్టోపోర్. ఓకేనా. రెడ్ కలర్లో కనిపించేది మనకి ఫ్యూచర్ మీసోడర్మ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సో ఎల్లో కలర్లో కనిపించేది ఫ్యూచర్ ఎండోడర్మ్, బ్లూ కలర్లో కనిపించేది ఫ్యూచర్ ఎక్టోడర్మ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎన్ ఆర్కెంటరాన్. సో ఇక్కడ నుంచి మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్లాస్టోసైల్ ష్రింకింగ్ అనేది జరుగుతుంది, ఇన్వాజినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎండోడమ్, ఎక్టోడమ్ అండ్ మీసోడమ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ గ్యాస్ట్రేషన్ ప్రాసెస్. సో మెకానిజం ఆఫ్ గ్యాస్ట్రేషన్లో చూసుకుంటే కనుక మనకి ఏంటి అంటే సో ఎపిబోలిక్ కండిషన్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో ఎపిబోలిక్ కండిషన్ అనేది అంటే ఏంటి అంటే సో ఈ కండిషన్లో ఏంటంటే ఈ యాంటీరియర్ సెల్స్ ఆఫ్ యానిమల్ హాఫ్లో ఉన్న యాంటీరియర్ సెల్స్ అనేవి ఉంటాయి కదా. సో యానిమల్ హాఫ్ వచ్చేసరికి యూజువల్లీ మనకి ఏంటి యాంటీరియర్ రీజన్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. అవునా. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న సెల్స్ అనేవి ఏంటి అంటే మనకి సో ఈ వెజిటల్ రీజన్కి ఏంటంటే మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా. దే ఆర్ స్ప్రెడ్ టువర్డ్స్ ది డిజిటల్ హాఫ్ అనమాట. ఓకేనా. దాన్ని మనం ఎపిబోలిక్ కండిషన్ అని అంటూ ఉంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్వాల్యుయేషన్ ఆర్ ఇన్వాజినేషన్ అని అంటారు. ఓకేనా. ఇన్వాల్యుయేషన్ ఆర్ ఇన్వాజినేషన్ అని అంటూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే సో ఈ స్మాల్ గ్రూ లైక్ ఎపీరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇన్వాజినేషన్ ప్రాసెస్లో వచ్చేసరికి ఏంటి అంటే సో మార్ఫోజెనిక్ ప్రాసెస్ అనేవి జరుగుతుంటాయి. మార్ఫోజెనిక్ అంటే సో ఈ జీన్ అనేది ఏంటంటే త్రూఅవుట్ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. త్రూఅవుట్ ఎంబ్రియో అనేది మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్వాజినేషన్ ప్రాసెస్ని మనం ఇనీషియల్ స్టెప్ ఆఫ్ గ్యాస్ట్రేషన్ కూడా అంటూ ఉంటారు. సో ఫస్ట్ స్టెప్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మాసివ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎంబ్రియో అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో రీఆర్గనైజేషన్ ఆఫ్ ఎంబ్రియో అనేది జరిగి మనకి ఇట్ ఫార్మ్స్ ఎన్ స్మాల్ స్పెరికల్ బాల్ ఆఫ్ స్ట్రక్చర్ అనే సెల్స్ అనేవి. ఓకేనా. ఈ బ్లాస్ట్లో ఎట్లాగైతే ఉంటుందో సో అట్లాగా మనకి ఈ స్టేజ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట, ఇనీషియల్ స్టెప్ కాబట్టి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి సెల్స్ అనేవి లేటర్ ఆన్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఒక స్మాల్ గ్రూ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనం పోస్టీరియర్ మార్జిన్లో మనం మిడ్ డార్సల్ రీజన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ మైక్రోమియర్స్ అనేవి ఏంటంటే రోల్ ఓవర్ ద యాంటీరియర్ ఎడ్జ్ అనమాట. ఓకేనా. సో ఈ అవుటర్ లేయర్ యొక్క కింద ఏంటంటే మనం ఈ మైక్రోమియర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో లేటర్ ఆన్ మనకి ఏంటంటే ఆర్కెంటరాన్ ఫార్మేషన్ అనేది మనకి జరుగుతాయి. ఓకేనా. సో ఈ మైక్రోమియర్స్ అనేవి బినీత్ ద అవుటర్ లేయర్ కి దగ్గర మనకి వెళ్ళి ఏంటంటే ఒక ఆర్కెంట్రాన్ లైక్ స్ట్రక్చర్ అనేది మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఆర్కెంట్రాన్ ఈజ్ అండ్ క్రైసెంటిక్ గ్రూ అనమాట. ఓకేనా. సో ఫార్మ్డ్ బై ద ఇన్వాజినేషన్ ఆఫ్ మైక్రోమియర్స్ అనమాట. ఓకేనా. సో ఈ మైక్రోమియర్స్ యొక్క ఇన్వాజినేషన్ జరగడం వల్ల ఏంటంటే మనకి ఈ ఆర్కెంట్రాన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్కెంట్రాన్ అన్న గ్యాస్ట్రోసీల్ అన్న ఒకటే అనమాట. సో ఆర్కెంట్రాన్ నుంచి మనకి లేటర్ ఆన్ ఫామ్ అయ్యేది ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. ఓకేనా. సో ద ఓపెనింగ్ ఆఫ్ ఆర్కెంట్రాన్ ఈస్ నోన్ యాజ్ బ్లాస్టోపోర్ అని అంటూ ఉంటాం. ఓకేనా. ద ఓపెనింగ్ ఆఫ్ ఆర్కెంట్రాన్ ఈస్ నోన్ యాజ్ బ్లాస్టోపోర్ అని అంటాం.
సో ద కంప్లీషన్ ఆఫ్ బ్లాస్టోపోర్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద యాంటీరియర్ మార్జిన్ ఆఫ్ డోర్సల్ లిప్. ఓకేనా. సో ఈ కంప్లీషన్ ఆఫ్ మనకి బ్లాస్టోపోర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ డోర్సల్ లిప్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఆఫ్టర్ దట్ బ్లాస్టోపోర్ కంప్లీషన్ అనేది అయిపోతుంది. ద ఎండ్స్ ఆఫ్ బ్లాస్టోపోర్ అనేది ఏంటంటే విచ్ ఆర్ గ్రో బ్యాక్వర్డ్స్ అనమాట. ఓకేనా. అండ్ ఫార్మ్స్ ఏ లాటరల్ లిప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో లాటరల్ లిప్ అనేది ఏంటంటే వెంట్రల్ సైడ్ దగ్గర మనకి మీట్ అయ్యి మనకి సో వెంట్రల్ సైడ్ మనకి మీట్ అయ్యి ఏంటంటే మనకి వెంట్రల్ లిప్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో ఈ హెవీ యోక్ కంటెంట్ అనేది ఏంటంటే లేటరాన్ ఏంటంటే ఈ హెవీ యోక్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మెగామియర్స్ కింద మనకి అప్పర్ పోర్షన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో లేటరాన్ మనకి ఈ యోక్ కంటెంట్ మొత్తం రెడ్యూస్ అయ్యి మనకి ఏంటంటే ఒక యోక్ ప్లగ్ లాగా చిన్నగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇలాంగేషన్ ప్రాసెస్ అనమాట. సో లేటరాన్ ఏంటంటే స్లోగా ఎంబ్రియో అనేది ఏంటంటే స్లోగా ఏంటంటే ఎలాంగేట్ అవుతూ ఉంటుంది. సో ఎలాంగేట్ అయ్యి మనకి ఏంటంటే మీసోడమ్ అనేది ఏంటంటే స్ప్లిట్ అవుతూ ఉంటుంది. అయ్యి మనకి ఏంటంటే సో ఎండోడమ్ రీజన్ నుంచి మనకి మీసోడమ్ పార్ట్ అనేది మనకి లేటరాన్ మనకి ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డీఆమినేషన్ అని అంటూ ఉంటారు. సో డీఆమినేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే యూజువల్లీ ఇట్ ఈస్ ఎ సెపరేషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఈ లేయర్స్ అనేవి ఏంటంటే లేటరాన్ మనకి సెపరేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో సెపరేట్ అయ్యి మనకి ఏంటంటే ఎపిబ్లాస్ట్ కానీ హైపోబ్లాస్ట్ సెల్స్ కానీ మనకి లేటరాన్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇందులో ఏంటి అంటే మనకి ఈ బ్లాస్టోడర్మిక్ లేయర్స్ అనేవి మనకి డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఎపిబ్లాస్ట్ కానీ హైపోబ్లాస్ట్ సెల్స్ కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి లేటరాన్. సో దిస్ ఈస్ అన్ గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్ ఇన్ ద ఫ్రాగ్ ఎగ్ అనమాట. సో లేట్ బ్లాస్టులా స్టేజ్, ఎర్లీ gastrula stage, middle gastrula stage, late gastrula stage, and after that early development of nervous system అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈస్ అండ్ బ్లాస్టోసీల్ ఫార్మేషన్. సో లేటర్ ఆన్ మనకి ఏంటి ఇట్లాగే ఇన్వాసినేషన్స్ అనేవి జరిగి మనకి ఏంటంటే బ్లాస్టోపోర్ యొక్క డోర్సల్ లిప్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ని మనం ఎర్లీ గ్యాస్ట్రులర్ స్టేజ్ అని అంటూ ఉంటాం. సో లేటర్ ఆన్ మనకి ఏంటంటే బ్లాస్టోసీల్ ఫార్మేషన్ అనేది ఇట్లాగా ఉండి ఆర్కెంట్రాన్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎండోడమ్ మీసోడమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది మిడ్ గ్యాస్ట్రులేషన్ స్టేజ్లో జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే న్యూరల్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది లేట్ గ్యాస్ట్రల్ స్టేజ్లో. ఓకేనా. సో నెక్స్ట్ మీసోడమ్ ఫార్మేషన్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ నర్వస్ సిస్టంలో ఏంటి లాటరాన్ ఏంటి అంటే మనకి న్యూరల్ ఫోల్డ్ కానీ మనకి న్యూరల్ ఫోల్డ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మీసోడమ్ లేయర్ ఫార్మేషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్గన్స్ అనేవి ఓకేనా ఏ టైప్ ఆఫ్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ మనకి మీసోడమ్ లేయర్ అని మనకి ఏం ఫామ్ చేస్తుందంటే లేటరల్ ప్లేట్ మీసోడమ్ వచ్చేసరికి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ట్రూ సీలోమ్ అనేది ఓకేనా. సొమాటోఫ్లూర్ కానీ అండ్ స్ప్లాంకోఫూర్స్ కానీ ఓకేనా స్ప్లాంకోఫ్లూర్ కానీ సొమాటోఫ్లూర్ కానీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సీలోమిక్ క్యావిటీస్ అనేవి మనకి ఈ లేటరల్ ప్లేట్ మీసోడమ్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సొమాటిక్ మీసోడమ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి మయోసిల్ కానీ నెక్స్ట్ డెర్మటోటోమ్స్ కానీ స్క్లీరోటోమ్స్ కానీ మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెఫ్రోటోమ్ వచ్చేసరికి ఏంటంటే సిగ్మెంటల్ ఎక్స్క్రీటరీ ట్యూబ్యూల్స్ కానీ నెక్స్ట్ నెఫ్రోసీల్స్ అనేవి కానీ ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది లేయర్స్ విచ్ ఆర్ ఫార్మ్స్ దిస్ టైప్ ఆఫ్ ఏ సెల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ రొటేషన్లో చూసుకుంటే కనుక సో ఇందులో ఏంటంటే ఈ హెవీ మెగామియర్స్ అని చెప్పుకున్నాం కదా హెవీ యోక్ కంటెంట్ మెగామియర్స్ అనేవి ఏంటంటే సో ఇవి ఏంటి అంటే పోస్టీరియర్ సైడ్ నుంచి వెంట్రల్ పోస్టీరియర్ సైడ్కి ఏంటంటే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అట్లా మూవ్ అవడం వల్ల ఏంటంటే లేటర్ ఆన్ మనకి బ్లాస్టోసీల్ అనేది డిసపియర్ అవుతూ ఉంటుంది. సో ఇలా డిసపియర్ మనకి ఏం ఫామ్ చేస్తుందంటే ఒక డోర్సల్ ఆర్కెంటరాన్ అనేది మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి సో ఇట్లా మైగ్రేషన్ జరగడం వల్ల ఇలా మూమెంట్స్ అనేవి జరగడం వల్ల ఈ మెగామియర్స్ కానీ మైక్రోమియర్స్ కానీ మూమెంట్ వల్ల ఏంటంటే మనకి లేటర్ ఆన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫార్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నవ్ ఈ టైప్ ఆఫ్ ఆర్కెంటరాన్ ఫామ్ అయితే కనుక నవ్ ఈ ఎంబ్రాయిని మనం ఏమంటామంటే గ్యాస్ట్రులా అని మనం అంటూ ఉంటాము. సో యూజువల్లీ ఏంటి అంటే అబౌట్ 2.35 ఓకేనా 2.35
5 millimeter లాంగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. 3 జెమ్ లేయర్స్ యొక్క దాని యొక్క లాంగ్ అనేది ఎంత ఉంటుంది అంటే దాని యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే 2.5 millimeter అనేది ఉంటుంది. సో యూజువల్ మనకి ఏం లేయర్స్ ఫామ్ అవుతాయి అంటే 3 ప్రైమరీ జర్మ్ లేయర్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అనమాట. ఈ 3ని మనం ప్రైమరీ జర్మ్ లేయర్స్ అని మనం అంటూ ఉంటాము. సో ఫస్ట్ వచ్చేసరికి సో ఇందులో తర్వాత ఆఫ్టర్ గ్యాస్ట్రేషన్ తర్వాత మనకి జరిగే ప్రాసెస్ని, ఆ ఫార్మేషన్ ఆఫ్ లేయర్స్ని మనం ఏమంటామంటే ఆర్గానోజెనీ అని అంటూ ఉంటాం. ఓకేనా. ఆఫ్టర్ మన గ్యాస్ట్రేషన్ తర్వాత జరిగే ఫార్మేషన్స్ని ఏమంటామంటే పోస్ట్ గ్యాస్ట్రేషన్ డెవలప్మెంట్ అని మనం అంటూ ఉంటాం. ఓకేనా. సో ఈ స్టేజ్లో మనకి ఏం జరుగుతుంది అంటే 3 జర్మ్ లేయర్స్ అనేవి మనకి లేటర్ ఆన్ ఫార్మేషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే న్యూరోజెనిసిస్ అని అంటూ ఉంటారు. సో న్యూరోజెనిసిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్ అనమాట. సో నోటోజెనిసిస్ అంటే ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ నోటోకార్డ్. సో మీసోజెనిసిస్ అంటే ఏంటి అంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ మీసోడర్మ్. సో ఎంటరోజెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్ డిఫరెన్సియేషన్ ఆఫ్ గట్ రీజన్ ని మనం ఎంటరోజెనిసిస్ అని అంటూ ఉంటాం. సో ఒక్కొక్క ఫార్మేషన్ మనం మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే న్యూరోజెనిసిస్. సో న్యూరోజెనిసిస్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ న్యూరల్ ప్లేట్ అనేది ఏంటంటే మనకి లేటర్ ఆన్ గివ్స్ రైస్ టు ఏ న్యూరల్ ఫోల్డ్స్ అనేవి మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో న్యూరల్ ఫోల్డ్స్ అనేవి లేటర్ ఆన్ ఏంటంటే ఒక గుంట్లాగా మనకి ఏంటంటే గ్రూ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఈ న్యూరల్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ మిడ్ లైన్ దగ్గర మనకి మీట్ అయ్యి ఏంటంటే మనకి న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ చేస్తుంది. సో విచ్ ఈస్ ఏ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ క్యావిటీ లైక్ స్ట్రక్చర్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ న్యూరోసీల్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో దీని యొక్క న్యూరల్ ట్యూబ్ యొక్క యాంటీరియర్ ఎండ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఓపెన్స్ టు ది ఎక్స్టీరియర్ బై ఏ న్యూరల్ పోర్ ద్వారా ఏంటంటే ఈ యాంటీరియర్ ఎండ్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్ అనేది ఎక్స్టీరియర్ పార్ట్కి ఏంటంటే మనకి ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ న్యూరల్ ట్యూబ్ వచ్చేసరికి ఆర్కెంట్రాన్తో మనకి ఎట్లాగా కమ్యూనికేట్ అవుతుంది అంటే బై ద హెల్ప్ ఆఫ్ న్యూరో ఎంట్రిక్ కెనాల్ అనే దాంతో మనకి ఆర్కెంట్రాన్తో ఈ న్యూరల్ ట్యూబ్ అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నారో స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే న్యూరల్ క్రస్ట్స్ అని అంటూ ఉంటారనమాట. సో దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సైడ్స్. సో ఇవి ఏంటంటే మనకి ఈ డోర్సల్ రూట్ గ్యాంగ్లియాన్స్ ఆఫ్ క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్కి ఏంటంటే మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సినాప్టిక్ గ్యాంగ్లియాన్స్ కానీ సూప్రా రీనల్ గ్లాండ్స్ కానీ మనకి ఇవి ఫామ్ చేస్తూ ఉంటాయి న్యూరల్ క్రస్ట్ సెల్స్ అనేవి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎన్ న్యూరలేషన్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ న్యూరల్ ప్లేట్ అనేది ఇట్లాగే ఇన్వాజినేషన్స్ అనేవి అయ్యి మనకి సో దిస్ ఈజ్ అన్ ఎక్టోడర్మ్ అనమాట. ఓకేనా. సో న్యూరల్ గ్రూ అనేది మనకి ఇట్లాగా ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఫోల్డ్ అనమాట. సో 19 days తర్వాత సో నెక్స్ట్ న్యూరల్ క్రస్ట్ సెల్స్ అని వీటిని అంటూ ఉంటారు. ఓకేనా. దీస్ ఆర్ ది సొమాటిడ్స్. సో 20 days తర్వాత ఇట్లాగా అబ్జర్వ్ చేస్తాం. సో 26 days తర్వాత ఎట్లాగా ఉంటుందంటే ఇట్లా ప్లేట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఫామ్ అవుతుంది న్యూరల్ ప్లేట్ లైక్ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఎ న్యూరల్ ట్యూబ్ అనమాట. సో దిస్ ఈజ్ సొమాటిడ్స్. ఆఫ్టర్ 26 days తర్వాత మనం ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో అండ్ న్యూరలేషన్ ఇన్ ఫ్రాగ్ ఇన్ డీటెయిల్ అనమాట. నోటోకార్డ్ ఫార్మేషన్ కానీ సో విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది మీసోడర్మ్ అనమాట. సో విచ్ ఇండ్యూసెస్ ది ఎక్టోడర్మ్ టు ఫార్మ్ ఏ న్యూరల్ ట్యూబ్ అనేది మనం ఈ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇట్లాగే అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. నోటోకార్డ్ ఫార్మేషన్ కానీ ఇట్లాగా మనకి ఉంటుంది. ఓకేనా. సో ఇట్లాగా డివైడ్ అయ్యి మనకి న్యూరల్ గ్రూవ్స్ కానీ నెక్స్ట్ న్యూరల్ ఫోల్డ్ కానీ మనకి ఫామ్ అయ్యి సో నోటోకార్డ్ ఫార్మేషన్ ఎట్లో జరుగుతుంది మనకి లేటర్ ఆన్ లాస్ట్లో మనకి న్యూరల్ ట్యూబ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అనేవి ఎట్లాగా రోల్ అనేది ఉంటుంది ఇన్ ప్రాసెస్ ఆఫ్ న్యూరలేషన్ అనమాట. ఓకేనా. సో ఎక్టోడర్మ్ అనేది ఇట్లా ఇన్వాజినేషన్స్ అనేవి జరగాలి కాబట్టి సో ఈ సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ మైక్రోట్యూబుల్స్ యాక్టిన్ ఫిలమెంట్స్ ఇవన్నీ ఏంటి అంటే సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అని అంటూ ఉంటారు. కాంట్రాక్షన్కి మనకి దాని యొక్క మూమెంట్కి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాగే ఇన్వాజినేషన్స్ అనేవి జరిగి మనకి అట్ లాస్ట్ ఏంటంటే న్యూరల్ ట్యూబ్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది స్కెలిటల్ ఎలిమెంట్స్ డైరెక్టింగ్ ద ఇన్వాజినేషన్ ప్రాసెస్కి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతాయి అనేది చూపిస్తున్నారు అనమాట. ఇందాక చూపించిన పిక్చరే కాకపోతే కొంచెం ఇన్ డీటెయిల్ అనమాట. ఓకేనా. సో మైక్రో ఫిలమెంట్స్ కానీ మైక్రో ట్యూబుల్స్ కానీ మనకి ఇలాగా సో ఇట్లా ఇన్వాజినేషన్ అనేది ఇలా ఫోల్డ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. న్యూరల్ ఫోల్డ్ అనేది ఎట్లాగా ఈ గ్రూవ్ ఫామ్ అయ్యి మనకి లాస్ట్
న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నోటోజెనిసిస్లో చూసుకుంటే కనుక సో పర్సెప్టివ్ న్యూటోకాడ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఎ నారో బ్యాండ్ ఇన్ ఏ రూఫ్ ఆఫ్ ఆర్కెంటరాన్. ఓకేనా, ఒక నోటోకాడ్ అనేది ఏంటంటే టీసీఎన్ రూఫ్ లైక్ స్ట్రక్చర్ అనమాట ఆర్కెంటరాన్కి. ఓకేనా, సో ఇట్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ది మీసోడమ్ బై ఎ నారో క్లబ్స్ బై ఏ డీఅమినేషన్. ఓకేనా, సో డీఅమినేషన్ ప్రాసెస్లో ఏంటి మనకి లేయర్స్ అనేవి ఏంటి, ఇన్నర్ లైక్ అవుటర్ లేయర్ వచ్చేసరికి ఎపిబ్లాస్ట్, ఇన్నర్ లేయర్ వచ్చేసరికి హైపోబ్లాస్ట్, ఇవి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఏంటి అంటే ఈ మీసోడమ్ నుంచి ఇవి సెపరేట్ అయ్యి మనకి లేటర్ ఆన్ లేయర్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో నోటోకాడ్ సెల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ఫామ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దే ఆర్ అరేంజ్డ్ దెమ్ సెల్స్ అనమాట. ఓకేనా, ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ లాగా అరేంజ్ అవుతూ ఉంటాయి. దే ఆర్ బికమ్ వాక్యులేటెడ్ అనమాట. ఓకేనా, సో వాక్యులేటెడ్ అంటే ఏంటంటే సెల్స్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ ఏ, సో యూజువల్లీ సెల్లో మనకి ఏముంటాయి, సైటోప్లాజం కంటెంట్ ఉంటుంది. సో సైటోప్లాజం ఈస్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ లైక్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సెల్స్ అనేవి మనకి సెల్ ఆర్గనెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో అట్లాగా మనకి ఈ నోటోకాడ్ సెల్స్ అనేవి అరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో షీట్స్ డెవలప్స్ అరౌండ్ ద రాడ్ టు కంప్లీట్ ద నోటోకాడ్. సో ఇట్లాగా మనకి షీట్ లైక్ స్ట్రక్చర్స్ అరౌండ్ ద రాడ్ లైక్, ఓకేనా, సో మనం చెప్పుకున్నాం కదా ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి అరేంజ్ అయ్యి సో ఇట్లాగా మనకి కంప్లీట్ నోటోకాడ్ స్ట్రక్చర్ అనేది మనకి ఎట్ లాస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మీసోజెనిసిస్ ప్రాసెస్లో చూసుకుంటే కనుక మనకి మీసోడమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మీసోడమ్ ఫార్మేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఈ నోటోకాడ్ అనేది మనకి థిక్ అయ్యి సో లేట్రాన్ సెగ్మెంటేషన్ కింద మనకి అది కన్వర్షన్ అనేది జరిగి సో ఒక ఫార్మింగ్ ఏ బ్లాక్స్ లాగా మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. వాటిని మనం ఎపిమియర్స్ అని అంటూ ఉంటాం. ఓకేనా, ఎపిమియర్స్ ఆర్ మీసోడర్సోమైట్స్ అనేవి కూడా ఒకటి, ఆర్ వెర్టిబ్రల్ ప్లేట్స్ అనేవి కూడా అంతే ఒకటే అనమాట. నోటోకాడ్ మనకి ఎలక్ట్రాన్ థిక్ అయ్యి మనకి ఎపిమియర్స్ కానీ ఎపిమియర్స్ ఆర్ మీసోడర్మల్ సోమాటిడ్స్ కానీ వెర్టిబ్రల్ ప్లేట్స్ కానీ మనకి ఇలాగా ఫామ్ చేస్తూ ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ మీసోడమ్ రిమైన్స్ అన్సెగ్మెంటెడ్ అండ్ ఫార్మ్స్ ఏ హైపోమియర్ ఆర్ లాటరల్ ప్లేట్ మీసోడమ్. ఓకేనా, సో యూజువల్లీ సెగ్మెంటెడ్ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తే ఎపిమియర్స్ని ఫామ్ చేస్తుంది. సో అన్సెగ్మెంటెడ్ వచ్చేసరికి ఏంటంటే అన్సెగ్మెంటెడ్ మీసోడమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి హైపోమియర్స్ని కానీ ఆర్ లాటరల్ ప్లేట్ మీసోడమ్స్ కానీ ఏంటంటే మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో బిట్వీన్ ఎపిమియర్స్కి హైపోమియర్స్కి ఏంటంటే మనకి ఒక థిక్ అండ్ సెగ్మెంటెడ్ రిడ్జ్ లైక్ మీసోడమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం మీసోమియర్స్ అని అంటూ ఉంటాం ఆర్ నెఫ్రోటోమ్ అని కూడా అంటూ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచే మనకి ఏంటి అంటే మీసోడమ్ ఫార్మేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏంటి ఎపిమియర్ అండ్ హైపోమియర్ మధ్యన ఏంటంటే మనకి ఒక థిక్ అండ్ సెగ్మెంటెడ్ రిడ్జ్ లైక్ మీసోడమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం మీరోమియర్స్ అని అంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ మీసోడమ్ ఫార్మేషన్ అనమాట. ఇట్లాగా మనకి మీసోడమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. డోర్సల్ మీసోడమ్ అని అంటాము. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ మీసోడమ్, దిస్ ఈజ్ అన్ లాటరల్ ప్లేట్ మీసోడమ్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే వీటి నుంచి మనకి స్పైనల్ కార్డ్ కానీ నోటోకార్డ్ కానీ నెఫ్రోటోమ్స్ కానీ ఫోర్గట్ కానీ యోకి ఎండోడమ్ కానీ లివర్ డైవెట్రికులమ్ కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఎంటరోజెన్సిస్లో చూస్తే కనుక ఏంటి అంటే ద గట్ డెవలప్స్ ఫ్రమ్ ది ఆర్కెంటరాన్ యాజ్ వి ఆల్ నో దట్. సో గట్ ఫార్మేషన్ అనేది యూజువల్లీ గట్ మీన్స్ ఇన్ ద సెన్స్ డైజెస్టివ్ ట్రాక్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ అనేది మనకి ఆర్కెంటరాన్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ద యోక్ ప్లగ్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ యూజ్ చేసుకొని అది రెడ్యూస్ అయ్యి మనకి ఆర్కెంటరాన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి బ్లాస్టోపోర్ కూడా మనకి ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఫార్మేషన్ తర్వాత ఏంటంటే మనకి సో ఇది లేటర్ ఆన్ మనకి ఏంటి అంటే ఈ బ్లాస్టోసీల్ అనేది ఏంటంటే లేటర్ ఆన్ మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఫోర్ గట్ నుంచి ఏంటంటే మనకి సో దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంప్రింట్ ఆఫ్ ఏ యోక్ మాస్ డిఫరెన్షియేట్స్. ఓకేనా, ఫోర్ గట్ వచ్చేసరికి యోకి మాస్ అనేది ఏంటంటే మనకి డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఫార్నిక్స్ ఈసోఫాగస్ స్టమక్ అనేది ఫామ్ అవుతుంది. సో మిడ్ గట్ వచ్చేసరికి లేటర్ ఆన్ డిఫరెన్షియేట్ అయ్యి మనకి ఏంటంటే ఇంటెస్టైన్ ఫామ్ అవుతుంది. హైన్ గట్ వచ్చేసరికి ఏంటంటే లేటర్ ఆన్ డిఫరెన్షియేట్ అయ్యి మనకి రెక్టమ్ కానీ క్లోయికా కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ఎంటరోజెనసిస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ది జెనిటియల్ రిచెస్ అని మనం అంటూ ఉంటాము ఆర్ మీసోడర్మల్ రిచెస్ కూడా అంటూ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఎన్ హైన్ గట్ ప్రీమోడియల్ జర్మ్ సెల్స్. సో ఫోర్ గట్ ఫార్మేషన్, హార్ట్ ఫార్మేషన్,
అండ్ యోక్ సాక్. సో ఇట్లాగా మనకి లేటర్ ఆన్ డిఫరెన్సియేషన్ అనేది జరిగి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో హైండ్ గట్ నుంచి మనకి క్లోయికా ఆర్ రెక్టమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హైండ్ గట్ రీజన్. సో మీసో నెఫ్రోఫోర్స్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎక్టోడర్మల్ ఇన్వాసినేషన్ అనేది ఏంటంటే మనకి బ్లాస్టోపోర్ దగ్గర మనకి ఫామ్ అయ్యి ప్రొక్టోడియల్ రుడమెంట్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ప్రొక్టోడియల్ రుడమెంట్స్ని మనం ఏమంటామంటే, ప్రొక్టోడియం అంటే ఏంటంటే విచ్ ఈస్ ఎన్ బ్యాక్ ఎక్టోడర్మల్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అని కూడా మనం అంటూ ఉంటారు. సో ప్రొక్టోడియం యొక్క యూజ్ ఏంటి అంటే, సో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏంటి ఎలిమెంటరీ కెనాల్ని ఫామ్ చేయడానికి ప్రొక్టోడియం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లేటర్ ఆన్ ఏంటంటే మనకి ఇది ఈ రుడిమెంట్స్ అనేవి, ప్రొక్టోడియల్ రుడిమెంట్స్ అనేవి ఏంటంటే లేటర్ ఆన్ గివ్స్ రైస్ టు క్లోయికల్ అపరేచర్స్ అనేవి మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఎక్టోడర్మల్ ఇన్వాజినేషన్ అనేది మనకి లేటర్ ఆన్ యాంటీరియర్ సైడ్ లో మనకి జరిగే ఏంటంటే సొమాడియల్ రుడమెంట్స్ అనేవి మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో సొమాడియల్ రుడమెంట్స్ వచ్చేసరికి మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే మౌత్ అండ్ బకల్ క్యావిటీ అనేది మనకి ఫామ్ చేస్తుంది. ప్రొక్టోడియల్ వచ్చేసరికి మనకి క్లోయికల్ పార్ట్ అనేది ఫామ్ చేస్తుంది, యానస్ పార్ట్ అనేది ఫామ్ చేస్తుంది. స్ట్రోమోడియల్ రుడమెంట్స్ వచ్చేసరికి మనకి మౌత్ పార్ట్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటి నుంచి ఇంకా ఫామ్ అయ్యే ఆర్గన్స్ ఏంటి అంటే థైమస్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, థైరాయిడ్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, లంగ్స్ కానీ, లార్నిక్స్ కానీ ఇవన్నీ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ద రీజన్ బిహైండ్ ద ప్రొక్టోడియం గ్రోస్ ఇంటూ ఏ టెయిల్ బడ్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ రీజన్ తర్వాత ఏంటంటే ఫామ్ అయ్యేది, దాని తర్వాత ప్రొక్టోడియం తర్వాత ఏంటంటే మనకి, సో ఈ రీజన్ నుంచి దాని యొక్క వెనుక నుంచి ఏంటంటే మనకి టెయిల్ బడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రాగ్కి. నెక్స్ట్ వచ్చేసరికి హార్స్ షూ షేప్డ్ గ్లాండ్యులర్ పిట్ కాల్ సక్కర్ రుడమెంట్స్ అని అంటారు, విచ్ ఆర్ గ్రోస్ బిహైండ్స్ ది సొమైడియల్ రుడమెంట్స్. సో దీని నుంచి ఏంటంటే మనకి హార్స్ షూ షేప్డ్ గ్లాండ్యులర్ పిట్ ఒక సక్కర్ రుడమెంట్స్ అనేవి ఏంటంటే ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దీని నుంచి ఏంటంటే మనకి మౌత్ పార్ట్స్ కానీ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. హార్ట్ కూడా ఏంటంటే మనకి స్ప్లాంకిక్ మీసోడమ్ అని అంటారు. సో దాని నుంచి ఏంటంటే హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో బిలో వచ్చేసరికి ఏంటంటే ఫారెన్క్స్ పార్ట్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో the two pairs of external gills rise on the either side of a anterior region. సో ఎక్స్టర్నల్ గిల్స్, 2 pairs of external gills అనేవి మనం యాంటీరియర్ రీజన్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంతో పాటు ఏంటంటే గ్రోత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, షేప్లో మనకి చేంజెస్ రావచ్చు, ఆర్గనోజెన్సిస్ అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఏంటంటే ఎంబ్రియో వచ్చేసరికి లేటర్ ఆన్ మనకి దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ లార్వల్ ఫామ్. ఓకేనా. ఆఫ్టర్ హ్యాచింగ్ తర్వాత ఎంబ్రియో వచ్చేసరికి మనకి లార్వల్ ఫామ్లోకి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది జర్మ్ లేయర్స్ విచ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ ఏ వేరియస్ బాడీ టిష్యూస్ అనమాట. ఓకేనా. సో జర్మ్ లేయర్స్ అనేవి ఎట్లా ఫామ్ అయ్యాయి అనేది మనకి చూపిస్తున్నారు అనమాట. ఓకేనా. యోక్ ప్లగ్ అన్నమాట. ఓకేనా. డోర్సల్ లిప్ ఆఫ్ ఏ బ్లాస్టోపోర్, ప్రెస్ నోటోకార్డ్. సో డోర్సల్ మీసోడమ్ archenteron formation from this elementary canal is formed. So pre-neural plate, so epidermis, blastocele formation. Okay na. So itlaga this is an overall picture of germ layers. సో ఆఫ్టర్ ఇక్కడ వరకు మనకి ఏంటి అంటే ప్రైమరీ జర్మ్ లేయర్స్ ఫార్మేషన్ అనేది మనం ఇక్కడ వరకు చూసాం ఎట్లాగా అయ్యిద్ది అనేది. సో ఇవన్నీ ఫామ్ అయిన తర్వాత మనకి ఓకేనా ఎంబ్రియో అనేది మనకి లేటర్ ఆన్ స్టేజెస్ కింద మనకి టాడ్పోల్ లార్వాస్ కింద, నెక్స్ట్ వచ్చేసరికి అడల్ట్ ఫామ్లోకి ఓకేనా ఫిష్ ఫామ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా. సో ఇట్లాగా మనకి లేటర్ ఆన్ డెవలప్మెంట్ అనేది జరగాలి. సో లేటర్ ఆన్ మనకి ఏంటంటే హ్యాచింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఎంబ్రియో గెట్స్ సాఫ్టెన్స్ అండ్ డిసాల్వ్స్ ద జెల్లీ కోట్ అండ్ ద విటలిన్ మెంబ్రేన్ బై ద సెక్రీషన్స్ ఆఫ్ సమ్ సెర్టైన్ ఎంజైమ్స్ ఫ్రమ్ ద స్కిన్. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎంబ్రియో యొక్క దాని యొక్క సాఫ్ట్ లేయర్స్ దాని మొత్తం ఏంటంటే సాఫ్ట్ కింద అది కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో లేటర్ ఆన్ ఏంటి అంటే మనకి జెల్లీ కోట్ కూడా లైక్ విటలిన్ మెంబ్రేన్ ఇవి కూడా ఏంటంటే మనకి లేటర్ ఆన్ డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో ఎట్లాగా అంటే సో దీని యొక్క బాడీ సెక్రీషన్స్ నుంచి ఏంటంటే కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అయ్యి సో ఈ లేయర్స్ని ఏంటంటే నెక్స్ట్ ఎంబ్రియోని సాఫ్ట్నింగ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇట్ బ్రిగిల్స్ అవుట్ అండ్ నౌన్ యాజ్ ఏ టాడ్పోల్ లార్వా. ఓకేనా. సో లేటర్ ఆన్ ఏంటి అంటే అది కాయిల్ కింద అయ్యి ఓకేనా. సో ఇట్లా చుట్టుకొని వచ్చి అది ఏంటంటే ఒక టాడ్పోల్ లార్వా కింద అది కన్వర్షన్ అనేది జరుగుతుంది. యూజువల్లీ హ్యాచింగ్ వచ్చేసరికి మనకి 24 hours తర్వాత ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి హ్యాచింగ్ ప్రాసెస్ అనేది
స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎందులో చెప్పారంటే రానా, టైగరీనా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాగ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో న్యూలీ హ్యాచ్డ్ ట్యాడ్పోల్లో మనం ఏ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము అంటే యూజువల్లీ దాని యొక్క బాడీ లెంత్ వచ్చేసరికి 6 మిల్లీమీటర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అండ్ బ్లాకిష్ ఫిష్ లైక్ క్రీచర్ లాగా మనకు కనిపిస్తుంటుంది. సో బాడీ వచ్చేసరికి యూజువల్లీ త్రీ రీజన్స్ కింద డివైడ్ అవుతాయి. అవి ఏంటి అంటే హెడ్, ట్రంక్ అండ్ టెయిల్ అన్నమాట. ఓకేనా. సో హెడ్ బియర్స్ ఏ నాజల్ పిట్. సో ఇయర్ రెడమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఐ రెడమెంట్స్ అన్డిఫరెన్షియేటెడ్ అనమాట. రెడమెంట్స్ అంటే అన్డెవలప్డ్ పార్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ద పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ గిల్స్ అనేవి కూడా మనకి ఈ స్టేజ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట న్యూలీ హ్యాచ్డ్ టాడ్పోల్ లో. సో హ్యాబిట్స్ వచ్చేసరికి ఏంటంటే సో న్యూలీ హ్యాచ్డ్ లార్వా వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈ స్విమ్స్ ఫర్ ఏ సమ్ టైమ్ అండ్ దెన్ ఫిక్స్ ఇట్స్ టు ఏ సమ్ ఆబ్జెక్ట్స్ అనమాట. కొంత టైం వరకు అది స్విమ్ చేసి కొన్ని ఆబ్జెక్ట్స్కి అక్కడ ఉన్న సబ్స్ట్రాటమ్స్ కానీ వాటికి అది అతుక్కుంటూ ఉంటుంది అనమాట. సో ఇట్ డస్ నాట్ ఫీడ్ అనమాట. ఓకేనా. దాని సరౌండింగ్ మెటీరియల్స్ని ఏంటంటే అది ఫీడ్ కింద ఆర్గానిజమ్స్ అనేది ఫీడ్ కింద తీసుకోదు. సో ఏదైతే ఆ ఎంబ్రియోలో ఓకేనా ఎగ్లో ఏదైతే ఉంటుందో ఆ యోగ్ కంటెంట్ మాత్రమే అది ఫీడ్ కింద తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ టాడ్పోల్ లార్వా అనమాట. 10 మిల్లీమీటర్ ఉంటుంది. 6 to 10 మిల్లీమీటర్ అనమాట. సో గ్రోత్ ఆఫ్ టాడ్పోల్ లో చూసుకుంటే కనుక ఆఫ్టర్ 2 days తర్వాత ఏంటంటే ప్రొక్టోడియం ఓపెన్స్ ఇంటూ ఏ గట్ అనమాట, ఫార్మింగ్ ఏ క్లోయికల్ ఆపరేచర్. ఓకేనా. సో ప్రొక్టోడియం వచ్చేసరికి ఆఫ్టర్ 2 days తర్వాత ఏంటంటే మనకి మౌత్ ఈ యానస్ పార్ట్ అనేది మనకి ఫామ్ చేస్తుంది. సో ఆఫ్టర్ 3 days తర్వాత స్ట్రోమోడియం వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ మౌత్ పార్ట్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో యూజువల్లీ మౌత్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్గా ఉంటుంది. సో విచ్ ఈస్ హ్యావింగ్ ఏ హార్నీ జాస్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో హార్నీ ప్యాపిల్లే ఆర్ టీత్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. నౌ ద టాడ్పోల్ పార్ట్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే అది ఇట్ స్టార్ట్స్ ఫీడింగ్ అనమాట. ద ఎక్స్టర్నల్ గిల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ గ్రోన్ ఇన్ ఏ సైజ్ అండ్ హెల్ప్స్ ఇన్ ద గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనమాట. ఓకేనా. సో ఎక్స్టర్నల్ గిల్స్ కూడా మనకి లేటర్ ఆన్ డెవలప్ అయ్యి మనకి గ్యాసియస్ ఎక్స్చేంజ్ కూడా వీటికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వెసికులర్ పౌచెస్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. దే ఆర్ డెవలప్ యాజ్ ఏ ఇంటర్నల్ గిల్స్ కింద మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ సక్కర్స్ కూడా మనకి ఎక్స్టర్నల్ గిల్స్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్ట్రీవ్ లైక్. ఓకేనా. సో స్ట్రీవ్స్ అంటే ఏంటంటే లైక్ డ్రై అయిపోతాయి అనమాట. ఓకేనా. సో ఎక్స్టర్నల్ గిల్స్ అనేవి మనకి లేటర్ ఆన్ డ్రై ఆఫ్ అయ్యి మనకి ఏంటంటే ఈ ఫాల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఎక్స్టర్నల్ గిల్స్ కొంత టైం పీరియడ్ తర్వాత ఏమవుతాయంటే షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఎన్ లార్వల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ అనమాట. ఓకేనా. సో మౌత్ పార్ట్ ఇట్లా ఉంటాయి, గిల్ స్లిట్స్ కానీ గట్ కానీ, సో ఏట్రియల్ ఓపెనింగ్స్ కానీ, యానస్ పార్ట్ కానీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎన్ టెయిల్ పార్ట్, నవ్ కార్డ్. ఓకేనా. దాని యొక్క స్టమక్ అనేది ఇట్లా ఉంటుంది. సో చేంజెస్ అక్కర్స్ ఇన్ ది వాస్కులర్ సిస్టమ్ ఫర్ బ్రీతింగ్ విత్ ద ఇంటర్నల్ గిల్స్ అనమాట. సో వాస్కులర్ సిస్టంలో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ అనేవి రావడం వల్ల ఏంటి అంటే సో ఈ ఇంటర్నల్ గిల్స్ అనేవి ఏంటంటే బ్రీతింగ్ ప్రాసెస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో లేటర్ ఆన్ టైల్ కూడా ఎలాంగేట్ అవుతుంది. సో టైల్ ఫిన్ కూడా వీటికి ఫామ్ అవుతూ ఉంటుంది. సో లెన్స్, కార్నియా, ఐస్ కూడా ఏంటి అంటే మనకి సో లెన్స్, కార్నియా కూడా ఫామ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఐస్ బికమ్ ఫంక్షనల్ అనమాట. సో లంగ్స్ కూడా ఏంటంటే మనకి ఫామ్ అవుతాయి. సో దే ఆర్ అవుట్ గ్రోస్ బిహైండ్ ద ఫానిక్స్ పార్ట్. సో లేటరల్ లైన్ ఆర్గన్స్ కూడా మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్కిన్ కూడా మనకి ఫోల్డ్ అయ్యి సో ఈ ఎక్స్టర్నల్ గిల్స్ని ఏంటంటే మనకి కవర్ చేస్తూ ఉంటుంది. సో దే ఆర్ ఫార్మింగ్ ఏ ఓపర్కిలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో అన్నిట్లో ఏంటంటే మనకి నోటోకోడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో బికాస్ ఎందుకని అంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, ఇట్ యాక్ట్ యాజ్ అన్ కార్టిలేజినస్ స్కెలిటన్ కూడా మనకి నోటోకోడ్ ఫార్మేషన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని నుంచి ఏంటంటే లేటర్ ఆన్ దానికి కావాల్సిన లింబ్ ఫార్మేషన్ అనేది బాగా జరుగుతుంది. సో సో ఈ టాడ్పోల్ లైఫ్లో ఈ స్టేజ్లో ఏంటంటే మనం లింబ్ బర్డ్స్ అనేవి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అది ఏది ఫామ్ చేస్తుందంటే ఈ నోటోకోడ్ అనేది మనం ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఏంటి అంటే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ జమ్ లేయర్స్ అనమాట. సో థ్యాంక్ యూ.